అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాము. ప్రభువు పేరిట చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాము. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసిన స్వరూపం ధరించుకొని తను తాను రిక్తంగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము నొందినంతగా, అనగా శిలువ మరణం నొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. వచ్చిన ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వద్దాము. రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ. రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ. నింపు మామము పరిశుద్ధాత్మతో మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు. నింపు మామము పరిశుద్ధాత్మతో మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు. రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ. ఉన్నత స్థలమున్న మహిమానికి సీనాయి శిఖరాన ఘనత నీకే. ఉన్నత స్థలమున్న మహిమానికి సీనాయి శిఖరాన ఘనత నీదే. నింపు మామము పరిశుద్ధాత్మతో మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు. నింపు మామము పరిశుద్ధాత్మతో మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు. రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపుము శుద్ధాత్మదేవ. రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపుము
శుద్ధాత్మదేవ, నిత్యుడైన మా ప్రభువ, పరలోకమందున మా తండ్రి, నిరంతరం ఏకరీతిగాన గొప్ప తండ్రి, ఈ ఉదయకాలమున ఈ శ్రేష్టమైన సహవాసంలోనికి ఈ మీ ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తుండగా ఆది అంతమైంది నా తండ్రి. మా హృదయాలు మీ వైపు లేవనెత్తుతుండగా మా పరలోకపు నాయన మీ సన్నిధి మాకు అనుగ్రహించమని, మమ్మల్ని చూడమని, మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధ స్వరమును వినపడే చేయమని, గొప్ప దేవ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఆత్మలో వదిలినట్లుగా దినదినం అంతగత నూతన పరచపడటానికి, నూతన బలంతో, నూతన శక్తితో, నూతన జీవంతో నింపబడటానికి మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతూ మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండిన వాడైనప్పటికీ కూడా మరి మానవ రూపంలో ఈ భూమికి ఎదించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మహత్కరమైనటువంటి కార్యమును నిర్దేశించి ప్రభు మరి మన మధ్యకు వచ్చినటువంటి సందర్భము. ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి. తనకు కలిగినటువంటి సమస్త ఆధిక్యతను, తనకు కలిగినటువంటి సింహాసనాన్ని, తండ్రితో తనకు కలిగినటువంటి అనుభవాన్ని, ఆ సహవాసాన్ని, ఆ స్వరూపాన్ని, మరి సమస్తమును ఆయనతో సమానంగా ఉండటము, దేవునితో సమానంగా ఉండటము అన్నది ఒక శ్రేష్టమైనటువంటి మహత్కరమైనటువంటి గొప్ప ఆధిక్యత ఉంటుండగా అటువంటి దాన్ని తృణప్రాయంగా ఎంచి గడ్డి పరకతో పోల్చుకొని దాన్ని విడిచిపెట్టి ఈ భూమికి దాసిన స్వరూపం ధరించుకొని రిక్తులుగా వచ్చినటువంటి ప్రభు, ఆ ప్రభును బట్టి మనమందరి జీవితాలలో కూడా అటువంటి విడిచిపెట్టకూడని మహాభాగ్యము ఉన్నప్పటికీ కూడా తృప్రాయంగా ఎంచి ప్రభువు నిమిత్తము, ఆయన సాక్ష్యము నిమిత్తము, ఆయన ఘనత నిమిత్తము, ఆయనను ప్రకటించటం నిమిత్తము మరి సంసిద్ధులం కావాలన్నది ప్రభు కలిగిన మనసు మీరును కలిగి ఉండడి. ఈ మనసు మీరు కలిగి ఉండడి. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించుకునబడను. మనం అతిశయించవలసింది ప్రభునందు మాత్రమే అతిశయించవలసి ఉంటుండగా మరి సమస్తమును పెంటగా ఎంచుకునేటటువంటి పౌలుకు కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా మన జీవితాలలో ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క ధ్యేయమైంటున్నది, ప్రభు యొక్క చిత్తమైంటున్నది, ప్రభు కనపరుస్తున్నటువంటి మార్గమైంటున్నది. మరి ఇక్కడ మనము స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుడిగా కనపడి అనగా తను తాను రిక్తిగా చేసుకొని ఆకారమందు మనుషుడిగా కనపడి, ఆకారమందు మనుషుడిగా కనపడి అంటే ప్రభు యొక్క ఆకారం ఎలా ఉంటుంది, ఆయన అసలు స్వరూపం ఏంటి, ఆయన నిజ స్వరూపం మనం తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 13 వచనం నుండి చూస్తే మనము స్పష్టంగా ప్రభు యొక్క ఆకారం, మనిషి ఆకారం ధరించిన ప్రభు నిజమైన ఆకారాన్ని దేన్ని వదిలిపెట్టి ఒక దాసునిగా తను రిక్తంగా చేసుకొని మన మధ్యకు వచ్చినటువంటి అధీన స్వభావం, ఆ తగ్గించే స్వభావము మనము స్పష్టంగా గ్రహింపచేసేటటువంటి పరిశుద్ధ సత్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం నుండి మనం చూసినట్లయితే చదవగలిగిన వాడు త్వరగా చదవాలని కోరుకుంటున్నాను. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై
హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండు 2 అంచుల గల వాణి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. ఆమె చదువు ఆ వచనం కూడా చదువు. పడుకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూసిన వాటిని చాలు చాలు. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ ప్రభు యొక్క స్వరూపం మనకు ప్రకటించబడతా ఉన్నది. అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతునైతిని కానీ ఇదిగో యుగమును సజీవుడనై ఉన్నాను. సజీవుడైన ప్రభు యొక్క స్వరూపం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అటువంటి ప్రభు మన మానవుల నిమిత్తము, కేవలము మానవుల నిమిత్తము, అందులో కేవలము పాపుల నిమిత్తము తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనకుండా సంపూర్ణంగా వదిలిపెట్టి ఆ మహత్తును, ఆ మహిమగల సింహాసనాన్ని, ఆ తండ్రి కృపాశమందు కూర్చునటాన్ని కేవలం అల్పంగా ఎంచుకొని మానవులకు నిమిత్తం దాసుని స్వరూపంగా ధరించుకొని వచ్చినటువంటి ప్రభువును చూస్తున్నాము. అటువంటి ప్రభువు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి అంటే, ప్రభువు యొక్క ఆ స్థితిలోనికి నడిపించబడాలంటే విడిచిపెట్టకూడని సమస్తము మనది, మన హక్కు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వదులుకోలేను, ఇది నాది అన్నటువంటి భావన ప్రతి మానవునికి సహజంగా ఉంటుంది. తనది అన్నదాన్ని ఎప్పుడు వదిలిపెట్టుకోవటానికి ఏదైనా అడ్డం రావచ్చు. అటువంటి పరిస్థితులు, అది ఆస్తి కావచ్చు, అంతస్తులు కావచ్చు, మరి హోదా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చట్టపరమైన హక్కులు కావచ్చు, తరతరాలుగా వస్తున్నటువంటి సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకోవటానికి మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు. దాన్ని తృణప్రాయంగా ఎంచుకోవటానికి అతని మనసు అంగీకరించదు. ఈ సందర్భంగానే ప్రపంచంలో అనేక దోపిడీలు, హత్యలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, తరతరాల నుండి అటువంటి విషయాల గురించినటువంటి పోరాటం కొనసాగిస్తూ ఒక రగులుతున్నటువంటి కష్టంగా, అది నిరంతరం మండుతూ ఉన్నటువంటి కష్టంగానే ఉంటున్నాయి. దీన్ని బట్టే ఆ పరస్పరమైనటువంటి వైరుధ్యాలు, విరోధాలు, పగలు, కోపాలు ఇలాంటివన్నీ కలిగినటువంటి వారిని తరతరాలు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్ని బట్టి దోపిడీలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, తోటలు కాల్చివేసిన సందర్భాలు ఉన్నాయి, హత్యలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ మధ్య మరి విస్తారంగా పరువు హత్యలు, పరువు పోగొట్టుకోవటం అన్నది ఇష్టపడక తన సొంత కడుపున పుట్టిన బిడ్డలను గురించినటువంటి సంపూర్ణమైనటువంటి క్షేమము, సంతోషము, ఆనందము నిర్లక్ష్య పెట్టి కేవలం పరువు పోతుందన్నటువంటి విషయంగా పరువు హత్యలు విపరీతంగా విస్తారంగా జరుగుతుంటున్నాయి. తర్వాత నాది 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 తప్పు, వేరే ఇది ఈ భాగ్యము ఎవరికి దక్కకూడదు అన్నటువంటి ఒక పగ ద్వేషం పంచుకున్నటువంటి వారుగా ఈనాడు యవనస్తులు మరి అనేకమైనటువంటి అమ్మాయిల వెంట పడుతూ వేధిస్తూ ఇష్టపడని సందర్భంగా, తృణీకరించినటువంటి సందర్భంగా, అయిష్టత చూపించినటువంటి సందర్భంగా నడి రోడ్లు కానీ కత్తులతోనూ బ్లేడ్లతోనూ గొంతులకు వచ్చి చంపుతున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తున్నాము. నాకు తప్ప ఇంక ఎవరికి నిన్ను దక్కనివ్వను అన్నటువంటి భావంతో
కడతెరుస్తున్నటువంటి కాలాన్ని మనం చూస్తుంటున్నాము. ఇటువంటి భయంకరమైనటువంటి దినాలు ఉంటుండగా, మానవ సహజమైనటువంటి స్వభావం ఉంటుండగా, తను ఏది కూడా పోగొట్టుకోవటానికి తనది అంటూ ఏది కూడా పోగొట్టుకోవటానికి, తనది తనకే ఉండాలి అన్నటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, ఇష్టపూర్వకమైనటువంటి జీవితంలో ఎట్టి సందర్భంలోనూ కోల్పోకుండా దాన్ని దక్కించుకునేటటువంటి వ్యవస్థలో మానవుడు ముందుకు సాగుతున్నటువంటి సందర్భం ఇది. ఇట్టి కాలంలో ప్రభు చూపించినటువంటి మార్గం ఏంటంటే, అందుకే ఈ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు పౌలు గారు. ఆ మనసు ఏదైనా తృణప్రాయంగా ప్రేమ అన్నది క్రైస్తవత్వం ఏంటంటే క్రైస్తవ తత్వము ప్రేమ అనే తత్వము. ఆ ప్రేమ అన్నది మరి జీవితంలో కొనసాగటానికి అది సాధించేటటువంటి శ్రేష్టమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గురించి, ఆ త్యాగం అన్నది ఆ జీవితంలో ఒక భాగమైనప్పుడు మరి పొందబోయేటటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను గురించి, అనుభవాలను గురించి, పొందబోయేటటువంటి ఆనందం గురించి ప్రభు తెలియచేయాలనుకొని మరి పరము నుండి కిందికి దిగి వచ్చినటువంటి ప్రభువుని మనం చూస్తుంటున్నాం. ఒక తొట్టిలో పుట్టడానికి కారణం ఏంటంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ తొట్టి అన్నది దేనికి? పశువులకు సదృశ్యము. ఆ పశువులు మరి వాటిలో కలిగినటువంటి అటువంటి స్థితిలో అవి ఉండటానికి, మనుగడ సాగించటానికి అలవాటు పడినటువంటి ఆ జీవితంలో శ్రేష్టమైనటువంటి పాలను ఆహారంగా ఇచ్చేటటువంటి తత్వము భగవంతుడు ఇచ్చాడు ప్రభు. ఆహారంగా ఇచ్చేటటువంటి ఆ తత్వాన్ని బట్టి అది సంపూర్ణంగా ఆ దుర్గంధాన్ని, ఆ కల్మషాన్ని భరించుకొని అక్కడ జీవించడానికి ఇష్టపడుతుంది. అటువంటి స్వభావాన్ని ప్రభువు మరి మనుషులలో ఉన్నటువంటి ఆ బలహీనతను ఆధారంగా కాకుండా, మనిషిలోకి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశాన్ని, తనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి బలాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ప్రభు అనుగ్రహించే సమస్తాన్ని మరి ఈలోక సంబంధమైనది పెంటగా ఎంచుకొని ప్రజల నిమిత్తము, ప్రభు నిమిత్తం, ప్రభు సాక్ష్యం నిమిత్తము, ఆయన గంట నిమిత్తము జీవితంలో ముందుకు సాగాలన్నది మరి ఈనాటి ప్రభు యొక్క చిత్తమై ఉంటుండగా, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మనము బద్ధులమై ఉంటున్నాము. ఆ ప్రేమ అన్నది మరి సమస్తాన్ని జయించేటటువంటి విషయము మనం చూస్తుంటున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి అనేక విషయాలు తెలుపుతూ మరి అందులో ముఖ్యమైనటువంటివి మరి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. వీటన్నిటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమే అంటున్నాడు. ప్రభు లోకాన్ని ప్రేమించటం ద్వారానే, సంపూర్ణంగా ప్రపంచాన్ని ప్రేమించటం ద్వారానే ఈ లోకంలోనికి వచ్చాడు. మరి కేవలము మరి మా పాపలను రక్షించటానికి ఒక సంపూర్ణమైనటువంటి ప్రేమామృతమైనటువంటి లోకాన్ని పరిచయం చేయటానికి అంత ప్రేమ కలిగినటువంటి ప్రభు తాను రిక్తులుగా చేసుకున్నాడు. సమస్తం విడిచిపెట్టాడు. పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి గేతించిన ప్రభు ఈరోజు మన జీవితాలలో కూడా అటువంటి లక్షణం కలిగినటువంటి వారంగా ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క ఇష్టమైంటున్నది, చిత్తమైంటున్నది. దాన్ని నెరవేర్చడానికి మనం బద్ధలమైంటున్నాము. అటువంటి లేఖన భాగాలలో మనకు చాలా సాదృశ్యాలు ఉన్నాయి. ప్రభువును సంపూర్ణంగా, ప్రభు నిమిత్తము, ప్రభు సాక్ష్యం నిమిత్తము, ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము, తను కనపరిచినటువంటి మార్గంలో మరి ఈ రకంగానే సమస్తము విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి వారిని గురించి, వారు పొందిన ఆశీర్వాదాల గురించి, వారు నడిచిన మార్గాన్ని గురించి ప్రభు ఈరోజు మన ముందు ఉంచుతూ ఉంటున్నాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణము మన అందరం కూడా మన జీవితాలలో పొందుకోవాలన్నది, అలవర్చుకోవాలన్నది. అది పెంటకుప్పలాగా ఈ లోక సంబంధమైనటువంటి ఏదైనా కూడా పెంటకుప్పలాగానే ఎంచేటటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము, ఒక ప్రేమ నిండినటువంటి హృదయం కలిగినటువంటి వారంగా మన జీవితంలో ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క
ఇష్టమైంటున్నది. ఇక్కడ మనము చూస్తుంటున్నాము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనములో నుండి మనం గమనిస్తే అక్కడ కనపరుస్తున్నటువంటి భాగ్యం చూద్దామండి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, ఎవరిని గురించి ప్రభు సెలవిస్తుంటున్నాడు అన్న విషయానికి వస్తే 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనం చూస్తే అక్కడ ఎవరెవరు ఉన్నారంటే మరి ఇశ్రాయేలు పెద్దలందరూ ఉంటున్నారు, ప్రధానులు ఉంటున్నారు, న్యాయాధిపతులు ఉంటున్నారు, నాయకులు ఉంటున్నారు. వారందరూ వచ్చి దేవుని సన్నిధి నిలిచినప్పుడు యెహోషువ వారందరితో చెబుతున్నటువంటి మాట ఏంటంటే మరి అబ్రహాముని గురించి మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 3వ వచనం నుండి చూస్తే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా మరి ఏమని చెప్తుంటున్నాడు, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది ఎఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. ఆమేన్. అవును, ప్రభువునే తోడుకొని వచ్చినాను అంటున్నాడు. నేను అబ్రహాంను తోడుకొని వచ్చాడు. ఎందుకు అబ్రహాంను తోడుకొని వచ్చాడు? 75 సంవత్సరాల అనుబంధం కలిగినటువంటి తన ఊరును విడిచిపెట్టడానికి అబ్రహాం ఇష్టపడి ఉంటున్నాడు. కేవలం ప్రభు యొక్క మాట చొప్పున ప్రభుకు లోబడి ఆ స్థలాన్ని తల్లిదండ్రులు కలిగిన స్థలాన్ని మరి అనుభవాన్ని, ఆస్తిని, అంతస్తును అన్నిటినీ కూడా వదిలిపెట్టి మరి ప్రభు చెప్పిన మాట చొప్పున బయలుదేరడానికి సిద్ధమైనటువంటి అబ్రహామును ప్రభు వెంట ఉండి తోడుకొని వచ్చాడు. నేను తోడుకొని వచ్చి తిని అంటున్నాడు. ఒట్టిగా తోడుకొని రావలేదు, అనేకమైన ఆశీర్వాదాలను ఇచ్చి తోడుకొని వచ్చాడు. అది ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలంటే మరి ఆ 75 సంవత్సరాల వరకు కూడా ఒక్క కుమారుని కానీ ఒక సంతానం కానీ లేనటువంటి అబ్రహామును ఇసుకరేణులంత విస్తారంగా సంతానాన్ని ఇస్తానంటున్నాడు, స్వాస్థాన్ని ఇస్తానంటున్నాడు. అనేక దేశములు నీ వలన ఆశీర్వదింపబడతానంటున్నాడు. నిన్ను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను శపించిన వాడిని శపిస్తానంటున్నాడు, నేను నీతో ఉన్నానంటున్నాడు, నీ వెంట ఉన్నానంటున్నాడు, నేను నడిపిస్తానంటున్నాడు, నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతుంటున్నానంటున్నాడు. అనేక జనములకు ఇక్కడ ప్రాధాన్యతమైన విషయం ఏంటంటే అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను, జనములకు జనకునిగా చేస్తానంటున్నాడు. అప్పటి వరకు ఒక కుమారుడు కూడా లేనటువంటి అబ్రహాంకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే అనేక జనములకు జనకునిగా చేస్తానన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము ఫలించినటువంటి విషయంగా మనము ఎక్కడ చూడగలుగుతామంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయానికి వద్దాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి చదువు చూద్దామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనిష్కే గోత్రంలో 12,000 మంది. సిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. జబూలూను గోత్రంలో 12,000 మంది. యేసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. ఇది ఇశ్రాయేలుకు సంబంధించిన 12 గోత్రముల వారిని మనం ప్రభు సన్నిధిలో చూస్తుంటున్నాము. అంతేకాక ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బట్టి 9వ వచనం కంటిన్యూ చేయమా. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు
మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమెన్. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ మా. మరి అబ్రహామును దీవించి అబ్రహాముగా మార్చి దీవించి ఆశీర్వదించి పొందినటువంటి ఇస్కరేలులంత సంతానం ఏ స్థితిలో మనం చూస్తుంటున్నామంటే శ్రేష్టమైనటువంటి స్థితిలో చూస్తుంటున్నాము. నిత్యము నిరంతరము దేవుని స్తుతించేవారుగా, సన్నతించేవారుగా, మహిమపరిచేవారుగా చూస్తుంటున్నాము. ఒక్క అబ్రహాము దేవునికి లోబడి దేవునికి ఇష్ట ప్రకారము తనకున్న సమస్తమును విడిచిపెట్టి, మరి ఆ ఊరును విడిచిపెట్టి, ప్రేమించిన తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఆ పొందిన అనుభూతులను వదిలిపెట్టి సంపూర్ణంగా దేవుని యొక్క ఆయన మాట నమ్మి విశ్వసించి బయలుదేరినటువంటి అబ్రహాము సాధించినటువంటి గొప్ప ఘనత, కీర్తి ఇది. ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత ఇది. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, తనను ఒక పోలికగా తన స్వరూపంలో నరిని సృష్టించినటువంటి ఆ ప్రభువు తను ఈ లోకంలో మానవుడు ఎలా ఉంటాడో అలాంటి రూపంలో మానవునిగా జన్మించినటువంటి ప్రభువు ఆ మానవుని యొక్క శరీరాన్ని మహిమ శరీరంగా మార్చబడి సంపూర్ణంగా తనతో కూడా కూర్చుండబెట్టుటకు, తనతో కూడా ఉండటానికి, తనను ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి సన్నతించే మహిమగల జనంగా మార్చడానికి ప్రభు నిశ్చయించుంటున్నాడు. కేవలము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక విడిచిపెట్టి తృణప్రాయంగా ఎంచి మరి ప్రభువును అనుసరించిన వారు పొందబోయేటటువంటి ఆశీర్వాదం గురించి ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తుంటున్నాడు. అలాగే మనము యాకోబును చూస్తే ఆ యాకోబు కూడా సమస్తము కలిగినటువంటి యాకోబు సంపూర్ణంగా పొందిన తండ్రి నుండి పొందినటువంటి ఆశీర్వాదాలు కలిగినటువంటి యాకోబు, మరి ఆస్తిని కలిగినటువంటి యాకోబు అన్నిటినీ వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితుల్లో వదిలిపెట్టి బయలుదేరినటువంటి పరిస్థితి మనకు చూస్తుంటున్నాము. ఇట్టి సందర్భంలో ప్రభు తిరిగి మరి అటువంటి లక్షణం కలిగినటువంటి యాకోబును మొదటిసారి కళల ద్వారా బయలుదేరినప్పుడు కళల ద్వారా దర్శించాడు, మాట్లాడాడు. రెండవసారి తిరిగి తను ప్రమాణం చేసినటువంటి తండ్రి ఇంటికి తిరిగి నువ్వు వస్తావు అన్నటువంటి మాట చొప్పున తిరిగి వచ్చేటప్పుడు దర్శనం కలిగజేసినాడు. ఈ శ్రేష్టమైన దర్శనాల ద్వారా మరి ప్రభు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలన్నిటినీ కూడా సంపూర్ణంగా యాకోబుకు నేను ఇస్తానని సెలవిస్తూ కళల ద్వారా కనిపింపచేసి మరి బలపరుస్తుంటున్నాడు, సిద్ధపరుస్తుంటున్నాడు, ఆశీర్వదిస్తుంటున్నాడు. తిరిగి నువ్వు నీ తండ్రి ఇంటికి వస్తావని అభయం ఇస్తుంటున్నాడు. అటువంటి యాకోబు సమస్తము పొంది దేవుని దగ్గర సమస్తము పొందినటువంటి భాగ్యం కలిగినటువంటి యాకోబు దేవుడు ఆశించినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా, ప్రమాణం చేసినట్లుగా తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరే సందర్భంలో కలిగినటువంటి అనుభవం అన్నది చాలా గొప్ప అనుభవము. అది మనం ఎక్కడ చూస్తుంటున్నామంటే తండ్రి ఇంటికి బయలుదేరినటువంటి యాకోబును మనం చూస్తుంటున్నాము. ఈ యాకోబు ఎక్కడి దాకా వచ్చాడంటే ఎబ్బోన్లేవు దాకా వచ్చాడు. తన ఆస్తిని, తన భార్య బిడ్డలైన సమస్తాన్ని మరి ముందుగా పంపించాడు, అరేవు దాటించాడు. తర్వాత ఒక్కడిగా మిగిలిపోయేవాడు. ఇక్కడ ప్రభువు నిశ్చయించుకున్నది ఏంటంటే, యాకోబుని గురించి నిశ్చయించుకున్నది యాకోబు సంపూర్ణంగా మార్చబడిపోవాలి. ఆయన జీవితంలో ఉన్నటువంటి ముద్ర ఏంటి? మోసగాడు అన్నటువంటి ముద్ర తీసివేయబడాలి. సంపూర్ణంగా క్రొత్త జీవితంలోనికి మార్చబడి ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలు తను ఏర్పరచుకున్న జనాంగము, తన వాగ్దాత దేశము కొనబడిన ఏర్పరచుకున్నటువంటి వంశం అది. అటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించినటువంటి
ఒక సంపూర్ణమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఒక పోరాటాన్ని ఇక్కడ చూపిస్తుంటున్నాడు. యాకోబు తిరిగి వచ్చే మార్గంలో ఎబ్బోరు దగ్గర ఉన్నప్పుడు మరి ఇక్కడ ఒక పెనుగులాట జరుగుతూ ఉంది, ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటము అన్నది ఎలాంటి పోరాటం అంటే ఎవరి మధ్య జరిగినటువంటి పోరాటం అంటే అది ఆ పోరాడుతున్నది ఎవరితోనంటే నిబంధన పురుషుడైన మనిషి కుమారుడు ఆయన ప్రభువుతో పోరాడుతుంటున్నాడు. నిబంధన పురుషుడైన మనిషి కుమారుడైన యేసు ప్రభుతో పోరాడుతుంటున్నాడు. అంటే అక్కడ రాయబడింది నరునితో పోరాడుతున్నట్లు రాయబడింది. ఆ నరుడు ఎవడంటే మన నిబంధన పురుషుడైనటువంటి దేవుడైనటువంటి వాడైంటున్నాడు. ఆ పోరాటంలో ఎటువంటి పోరాటం అంటే సంపూర్ణంగా యాకోబును పిండిగా చేస్తుంటున్నాడు, దంచుతా ఉంటున్నాడు. అతనిలో ఉన్నటువంటి సమస్తము తొలగించబడాలి, సంపూర్ణంగా మార్చబడాలి. తనని నిశ్చయించినటువంటి ఇశ్రాయేలు జనాంగము ఏదైతే ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలోనికి మార్చబడాలంటే యాకోబు ద్వారానే. కాబట్టి యాకోబును మార్చడానికి ప్రభు యాకోబు కంటే ఎక్కువగా ప్రభువే పెనుగులాడి ఉంటున్నటువంటి పోరాటం జరిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి సందర్భంలో యాకోబు సంపూర్ణంగా ఆ దేవుని హత్తుకొని ఉంటున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు, పోరాడుతుంటున్నాడు. సంపూర్ణంగా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివని అంటున్నాడు. ఈ ఎంతలా పోరాడంటే తన గూడు తొడగూడు సడలి మరి ఎముక స్థానం తప్పి కుంటే పరిస్థితి ఏర్పడి నడవలేని పరిస్థితి ఏర్పడి కృంగిన పరిస్థితి అయినా కూడా వదలకుండా సంపూర్ణంగా దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడిగా చూపిస్తుంటున్నాడు. అందుకే అక్కడ పేరు మారుస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలును నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇప్పటి నుండి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేల్ అంటున్నాడు. మన జీవితంలో ప్రభుతో పోరాడవలసినటువంటి సందర్భంలో ఏం పోగొట్టుకోవటానికైనా ఇష్టపడి ఇచ్చేయించుకొని ఆ సంపూర్ణంగా దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనం ఎంతైనా పోరాటానికి తెగించే వారంగా ఉండాలన్నది ప్రభు యొక్క చిత్తమై ఉంటున్నది. అటువంటి దాన్ని గెలిచినటువంటి యాకోబు జీవితంలో ముందుకు సాగినటువంటి యాకోబు గొప్ప శ్రేష్టమైనటువంటి యాకోబు. ఎటువంటి యాకోబుని గురించి ఒక్కసారి మనం చూస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1 వచనాలలో స్పష్టమైనటువంటి యాకోబుని గురించినట్టు వివరణ ఇవ్వబడింది. ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 వచనాలు త్వరగా చదవాలి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ చాలండి చాలు. ప్రభు మరి తను ప్రేమించినటువంటి యాకోబు, తను ఏర్పరచుకున్నటువంటి యాకోబుల గురించి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి ప్రమాణాలు ఇక్కడ కనిపిస్తుంటున్నాడు. అభయమిస్తుంటున్నాడు, నడిపిస్తానంటున్నాడు. మరి అటువంటి జీవితాన్ని యాకోబుకు ప్రసాదించినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. ఈనాడు మనల్ని కూడా ఈ మాటలు మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నట్లే. ఎప్పుడైతే ప్రభుతో మనం ఉంటామో, ఎప్పుడైతే ప్రభు యొక్క ఇష్టాన్ని గ్రహిస్తామో, ఎప్పుడైతే ప్రభు చిత్తం నెరవేర్చడానికి సంపూర్ణంగా మనల్ని మనము విస్మరిస్తామో, విసర్జించుకుంటామో, మనల్ని మనం మర్చిపోతాము. అటువంటి సందర్భంలో ఈ దీవెనల ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించడానికి సిద్ధపడి ఉంటున్నాడు. నిరంతరము తోడైండే ప్రభుగా ఉంటున్నాడు, నిరంతరము నడిపించేటటువంటి ప్రభుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఎటువంటి సందర్భంలో ఏదైనా కూడా ఆయన నిమిత్తం విడిచిపెట్టేటటువంటి ఒక గొప్ప త్యాగంతో కూడినటువంటి ఒక గొప్ప లక్షణము ప్రభువు ఆశిస్తుంటున్నాడు, కోరుకుంటున్నాడు. ఆ త్యాగం అన్నది ఎప్పుడు వస్తుంది? ప్రేమతో వస్తుంది. ప్రేమ కలిగినప్పుడే త్యాగం వస్తుంది. సంపూర్ణమైన ప్రేమ అన్నది
దేన్నైనా త్యజించటానికి ఇష్టపడుతుంది. తనను గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి, క్షేమం గురించి, సంతోషం గురించి, సమాధానం గురించి ఆలోచించటానికి ఇష్టపడుతుంది. అటువంటి గుణము, లక్షణం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు కోరుతుంటున్నాడు. మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రతి మానవునికి కలిగినటువంటి ఒక ఈ ఈ స్ట్రాటజీ అంటే ఈ బలహీనత అన్నది నిరంతర పోరాటము ఏర్పడినప్పుడు, అది ఒక ఎమర్జెన్సీ, ఒక అత్యయిక పరిస్థితి ఏర్పడినప్పుడు ఎలా దేశంలో రాష్ట్రపతి పరిపాలన ఏర్పడుతుందో అలాంటి పరిస్థితుల్లో నువ్వు అట్లాంటి అత్యయిక పరిస్థితులకు లోబడాల్సి వచ్చినప్పుడు లోబడినట్టు ప్రభువే నిన్ను పరిపాలించేవాడుగా ఉంటాడు. ప్రభువే నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ప్రభువే నిన్ను సంపూర్ణంగా తన ఆధీనంలో ఉంచుకున్నవాడుగా ఉంటాడు. నీకు దాగుచోట ఉంటాడు. నిన్ను రక్షించేవాడై ఉంటాడు. మహిమపరిచేవాడై ఉంటున్నాడు. బలహీన పరిస్థితుల్లో నిన్ను బలపరిచేవాడై ఉంటున్నాడు. అటువంటి సిచ్యువేషన్స్లో మరి నరులకున్నటువంటి బలహీనతను జయించగలిగినటువంటి సంపూర్ణమైనటువంటి ఎదుగుదలలోనికి రావాలి. పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి నడిపించబడటానికి ప్రభు ఎల్లప్పుడూ మరి మన వెంటే ఉంటుండగా ఆ బలహీనతకు లోను కాక జయించే వారంగా ఉండాలి. ఎలాగ యాకోబు జయించి పోరాడి ప్రభుతో గెలిచాడో మరి అటువంటి పోరాటంలో మరి మానవులతోనూ ప్రభుతోనూ కూడా పోరాడటానికి ఇష్టపడేటటువంటి వారంగా, మరి నిశ్చయించుకున్నటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగగలిగినటువంటి వారం ఉండాలి. ఇంకా మరి ఒక శ్రేష్టమైనటువంటి తను తాను విస్మరించుకొని తనకున్న సమస్తమును వదిలిపెట్టగలిగిన పరిస్థితులలో వదిలిపెట్టి ముందుకు సాగినటువంటి యోసేపు మనం చూస్తుంటున్నాము. యోసేపు ఏం కోల్పోయాడో మనకందరికీ తెలుసు. మరి ఆ 15 ఏళ్ళ యోసేపును తన అన్నలందరూ కూడా తను చూస్తుంటే తన అన్నలు కలిసి పెరిగినటువంటి అన్నలు కేవలం కళల నిమిత్తము చంపను ఉద్దేశించినటువంటి అన్నలను చూస్తుంటున్నాడు. ఆ స్థితిలో చంపను ఉద్దేశించినప్పుడు అతనికి ఉన్న చొక్కాను విచిత్రమైనటువంటి తండ్రి యాకోబు తండ్రి ఎక్కువగా ప్రేమించాడు ఆ కుమారుని. ఎందుకంటే రాహేల్ను అమితంగా ప్రేమించి మరి కొలువు చేసి రెండింతల కొలువు చేసి సంపాదించుకున్నటువంటి రాహేల్కు పుట్టినటువంటి యోసేపును అమితంగా ప్రేమించి ప్రత్యేకించుకొని ప్రత్యేకమైన అంగీని కుట్టించినటువంటి యోసేపుకు ఆ అంగీని తొలగించినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు సెలవు పెట్టడానికి అప్పగించినప్పుడు ఆయన అంగీని చీట్లు వేసి పంచుకున్నారు. మరి ఆయన వట్టి శరీరంతో కొరడ దెబ్బలు తిన్నాడు, పిడిగుడ్డులు తిన్నాడు. అటువంటి పరిస్థితి యోసేపు ఆ క్షణంలో అనుభవిస్తూ ఉండొచ్చు. మరి తనను కొడుతున్నట్లు, తనని హింసిస్తున్నట్లు అటువంటి భావన కలిగి ఉండొచ్చు. ఎందుకంటే అది భరింపలేనటువంటి వేదన అయి ఉండొచ్చు. తనను సొంతగా తన అన్నలే తనను నీరు లేని గోతులోనికి దింపటము, తనను చంపను ఉద్దేశించటము, తర్వాత అమ్మటము, బానిసగా అమ్మటము. యేసుక్రీస్తు ప్రభు ఎలాగో తాను రిక్తునిగా తీసుకుని దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడో అలాగా యేసేపు తాను సంపూర్ణంగా మర్చిపోయినటువంటి పరిస్థితి, దాసునిగా అమ్మబడుతున్నటువంటి పరిస్థితి. ఎలాగా యేసుక్రీస్తు ప్రభు 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు, ఇక్కడ యోసేపు కూడా 20 వెండి నాణాలకు అమ్మబడి ఉంటాడు, దాసుడిగా అమ్మబడి ఉంటున్నాడు. ఐగుప్తీయుల దేశానికి చేరి ఉంటున్నాడు. అన్నిటినీ భరించాడు, అన్నిటినీ సహించాడు. తను కలిగినటువంటి కలల అనుభవము, తను మర్చిపోలేనటువంటి కలల అనుభవం అది. ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి వాడుగా ముందుకు సాగిన పోతుపరు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎంతగా దీవించబడ్డాడు. యేసును పోలినటువంటి మనసు కలిగినటువంటి యోసేపు దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని కనపరుస్తూ ఉంటున్నాడు, యథార్థతను కనపరుస్తుంటున్నాడు, నీతిని కనపరుస్తుంటున్నాడు, ప్రేమను కనపరుస్తుంటున్నాడు, నమ్మకాన్ని, విశ్వాసాన్ని తన యజమానిలో కనపరుస్తుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సైతానికి లొంగని యోసేపు మనం చూస్తుంటున్నాము. చెరసాలలో కూడా ఇవన్నిటికీ కారణం ఏంటంటే ప్రతి సందర్భంలోనూ దేవుడు అతనికి తోడైండెను. అవును, నిజమే.
మనకు దేవుడు తోడై ఉంటుండగా మనం ఇటువంటి వాటన్నిటిలో కూడా చాలా ధైర్యంగా, చాలా చాలా విజయవంతంగా మన జీవితాలలో ముందుకు సాగగలము అన్నటువంటి ఒక గొప్ప అభయము దేవుడు మనకిస్తుంటున్నాడు. మనతో మాట్లాడుతుంటున్నాడు. నేను నీకు తోడై ఉంటాను ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభు స్వరూపాన్ని, ప్రభు పోలికను వదలనటువంటి వారంగా, ఆ మార్గంలోనే నడిచే వారంగా, ఆయన చూపిన మార్గంలోనే నడిచే వారంగా మనము ముందుకు కదిలినటువంటి సందర్భం అయితే కూడా ఖచ్చితంగా ప్రభు అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి నడుపుదల, ప్రభు యొక్క సన్నిధి, సహాయము, సహవాసము నిత్యం మనకు తోడుగా ఉంచేటటువంటి పరిస్థితి అన్నమాట. మరి మరి మనము దేవుడు తనను శిష్యులుగా ఏర్పరచుకున్నటువంటి వారిని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, జాలరులుగా పట్టడానికి ప్రభు నిశ్చయించుకొని గలిలయ సముద్ర తీరానికి వచ్చినప్పుడు మనము అక్కడి పరిస్థితులన్నీ మనకు తెలుసు. అక్కడ ఆ జాలలు పేరుతో సహా ఉన్న వారందరూ కూడా వారిని ఎలాంటి స్థితిలోనికి నడిపించాయంటే, ఆ విస్తారమైనటువంటి చేపల రాశి, వలలు పిగులుతున్నటువంటి చేపల రాశి చూసి వారికి మనసు ఎలా వాటి మీదకి మళ్ళలేదు. మరి వారికి జీవనాధారమైనటువంటి ఆ దోణి వారికి గుర్తు రావటం లేదు. ప్రభు యొక్క మహత్యాన్ని గ్రహిస్తుంటున్నాడు. ప్రభు చేయగలిగినటువంటి సాహస కార్యములు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యములను బట్టి వారు వెంటనే తమకు కలిగిన సమస్తమును విడిచి ప్రభును వెంబడించినటువంటి వారిని మనం చూస్తుంటున్నాము. ఎందుకంటే ప్రభు వారి ఎడల నిశ్చయించుకున్నది వాళ్ళ వారు మనుషులను పట్టు జాలరులుగా చేయాలన్నటువంటి ఉద్దేశము. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ప్రభు అక్కడికి వచ్చి ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. ఆ సందర్భంలో సంపూర్ణంగా వారు తాము వదిలిపెట్టి, తమ జీవనాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టి తృణప్రాయంగా ఎంచి ప్రభును వెంబడించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మనం ఒక వాక్య భాగాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 19:14. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు కాదండి మత్తయి మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాము. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, ప్రభువా, మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించాం కదా నిన్ను, మా కోసం అంటూ ఏమీ లేదు, మాకు జీవితాలంటూ ఏమీ లేదు, నీతోటి కదా మా జీవితాలు, మరి మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించాం కదా, మరి మాకేం దొరుకుతుంది ప్రత్యేకంగా, ఏ ఆశీర్వాదం మాకుంది అన్నటువంటి ఉద్దేశంతో అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు యేసు వార్త ఇట్లా, నేను జన్మ సంబంధమైన మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆమేన్. నా నిమిత్తము, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్యము జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు, 100 అంతలు పొందుతాడు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతాడు మీరు అని చెప్తున్నాడు. ప్రభు, మేము వదిలిపెట్టి వచ్చాము, సమస్తం వదిలిపెట్టి వచ్చాము, మాకంటూ ఏమీ లేదు, మరి మాకేమి ఇవ్వబోతున్నావు అన్నప్పుడు ప్రభు ఏం చెప్తుంటున్నాడు? 12 సింహాసనాల మీద మీరు కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు అంటున్నాడు. శ్రేష్టమైన నిత్యజీవం పొందుతారు అంటున్నాడు. కాబట్టి ప్రభు తన దగ్గరికి వచ్చినప్పుడు ఒకడు వచ్చి అడుగుతుంటున్నాడు, ప్రభు, ఆ నిత్యజీవానికి వారసులకు నేనేం చేయాలన్నప్పుడు అదే 19వ వచనం అధ్యాయంలో ముందు 14వ వచనం నుండి మనం చూస్తే అది ఆ విషయం కనపడుతుంది.
నువ్వు ఏం చేయకూడదో అని ప్రభు చెప్తున్నాడు. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ చెప్తున్నాడు ప్రభు. అవన్నీ నేను అనుసరిస్తుండే ఉంటున్నాను, కరెక్ట్గా ఉంటున్నాను అంటున్నాడు. కానీ నీకు ఇంకా ఒక్కటే కొదవ ఉంది. నువ్వు నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వమన్నప్పుడు అతని మనసు నొచ్చుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకు ప్రభు చెప్తుంటున్నాడు, ధనవంతుడు ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించగాడు. అంటే సూదిబేతంలో దూరటమే సులభం, కానీ మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. అంటే ఇష్టపడ్డాడు వదిలిపెట్టడానికి. తనకున్నటువంటి ధనాన్ని, తనకున్నటువంటి భోగాన్ని, తనకున్నటువంటి సంపదను సంపూర్ణంగా విడిచిపెట్టని ఇష్టపడినటువంటి మనస్తత్వం ధనవంతునికి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏమిటితో పోలుస్తుంటున్నాడు? సూది బెజ్జంతో పోలుస్తుంటున్నాడు. దాంట్లో వంట దూరటం సులభం అంటున్నాడు. ఇక్కడ సూది బెజ్జం క్యామెల్ ఐ అంటే అది నిజానికి సూది బెజ్జం కాదర్థము. యెరూషలేము ప్రాకారము చుట్టూ ప్రాకారపు గోడకు కంతలు ఉంటాయంట, అక్కడక్కడ కంతలు ఉంటాయంట, అంటే రంధ్రాల్లాగా ఉంటాయంట. తలుపులన్నీ మూయబడిపోయినప్పుడు, యెరూషలేము యొక్క ద్వారాలన్నీ మూయబడిపోయినప్పుడు అటువంటి కంతలు మరి ఒక ఒంటె దూరటానికి, అంత భారీ శరీరంతో కూడినటువంటి ఒంటె తాను నలుచుకొని కష్టపడి ప్రయాసపడి ఆ ఒంటె ఆ చిన్న రంధ్రంలో దూరటానికైనా వీలవుతుంది. కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటము ఎంత మాత్రం సాధ్యం కాదని ప్రభు చెప్తుంటున్నాడు. అప్పుడు అడుగుతుంటున్నాడు పేతురు, ప్రభువా మరి మేమేమి పొందుతామన్నప్పుడు ప్రభు జవాబిచ్చినట్లు మనం వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. కాబట్టి శ్రేష్టమైనటువంటి సంగతులు, శ్రేష్టమైన అనుభవాలు, శ్రేష్టమైనటువంటి ఔన్నత్యం ప్రభుతోనే మనకుంది. ఆయన కోసం మనం ఏమైనా చేయగలిగినటువంటి స్థితికి వచ్చినప్పుడు ఆయన మన కోసం ఏమైనా చేయగలడు. సమస్తము మొత్తం కథనంతా మార్చగలడు. అటువంటి ప్రభు మనకుంటున్నాడు. అటువంటి ప్రభు నిమిత్తము కేవలం మనకు భూమి అన్నది ఒక నివాస స్థానంగా ఇచ్చినటువంటి భూమిలో నిత్యము నిరంతరం ఎదురయ్యే ప్రతి శోధన నుండి జయించటానికి శక్తి సంపన్నులమగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించటమే కాదు, ఆయన యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని నిరంతరము పోరాడే వారుగా ఉండి వాటిని జయించగలిగినటువంటి వారంగా ఉండాలన్నటువంటి ప్రభు యొక్క నడుపుదల, ప్రభు యొక్క మాటలు నిరంతరం మనల్ని నడిపిస్తూ ఉండాలి. ఆయన మార్గంలో మనం ముందుకు సాగేటటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలన్నది మరి ప్రభు యొక్క కోరిక ఉంటున్నది. కాబట్టి మనము 100 రెట్ల ఫలం పొందటానికి అవకాశం ఉంది. భూమి మీదనే మరి ప్రభు చూపించినటువంటి మార్గంలో కేవలము సమస్తము. ప్రభు ఇంకొక మాట అంటున్నాడు, అటువంటి గొప్ప ఫలితం సాధించాలంటే గోధుమ గింజ నేలలో విత్తబడినప్పుడు సంపూర్ణంగా అది చచ్చిపోతేనే కానీ తిరిగి అది ఫలించదు. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయి? చచ్చిపోవాలి. గోధుమ గింజ భూమిలో పెట్టబడినప్పుడు అది చచ్చిపోవాలి, తన రూపాన్ని మార్చుకోవాలి, తన స్వరూపాన్ని మార్చుకోవాలి, తన ఆకారాన్ని కోల్పోవాలి. క్రొత్త ఆకులతోటి, క్రొత్త కాండంతో, క్రొత్త వేరుతోటి మరి ఒక నూతనమైనటువంటి మొక్కగా రూపొందించబడాలి. అది ఎప్పుడు సాధ్యమైతే విత్తబడినటువంటి గోధుమ గింజ చచ్చిపోతేనే సాధ్యమవుతుంది. ప్రభు అదే చెప్తుంటున్నాడు. మన ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆ స్థితిలోనికి మనం చేరినప్పుడే మరి సంపూర్ణమైనటువంటి ఫలించేటటువంటి చెట్టులాగా ఎదుగుతామన్నది దేవుని యొక్క మన నడుపుదల ఉంటున్నది. మనకిచ్చేటటువంటి మనం నడిపించే మార్గమై ఉంటున్నది, మనకు సూచిస్తున్నటువంటి మార్గమై ఉంటున్నది. మనం ఫలించే వారుగా ఉండాలన్నటువంటి అది కూడా ఫలం ఎటువంటిది? 100 రెట్ల ఫలాన్ని ఫలించేవారుగా ఉండాలన్నది ప్రభు యొక్క ధ్యేయం ఏంటున్నది. ఇటువంటి సందర్భాలు చాలా లేఖన భాగాలలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రభు కోసము తన జీవితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ
ఆ వైభోగాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ఆర్భాటాన్ని, హంగులను అన్నిటినీ కూడా మనము విస్మరించగలిగినటువంటి, వదిలిపెట్టగలిగినటువంటి, కేవలం ప్రభు నిమిత్తం వదిలిపెట్టగలిగినటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు, ఆ ప్రభు కలిగినటువంటి ఆ ప్రేమ వలన, ఆ ప్రభువు చేసినటువంటి త్యాగము, శిలువ మీద చేసినటువంటి త్యాగము. అందుకే ప్రభువు అంటున్నాడు, తమను తాము విస్మరించుకొని మరి ప్రభును వెంబడించాలి. ఎట్లా వెంబడింపగోరవాలంటే, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అంటున్నాడు ప్రభు. తను తాను ఉపేక్షించుకోవాలా, నథింగ్, జీరోతో పోల్చుకోవాలి. తనకంటూ ఏమీ లేదు. ఎట్లా పోరాడాడో యాకోబు, దేవునితో ఎలా పోరాడాడో, ఎలా గెలిచాడో, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనివను అన్నాడు. అలాగా ప్రభు యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకోవటానికి మనము ప్రభుతో పోరాడాలి. మన పాత స్వభావాన్ని అంతా విడిచిపెట్టగలగాలి. సంపూర్ణంగా నూతనమైనటువంటి ఇశ్రాయేలుగా మార్చబడాలి. పాత యాకోబు చచ్చిపోవాలి. కొత్త నూతనమైన ఇశ్రాయేలు ఉద్భవించాలి. శ్రేష్టమైనటువంటి వాగ్దత్త జనంగా మారాలి. అందులో మనము కూడా పాలిభాగస్థులము కావాలి. ప్రభు మధ్య అడ్డుగోడను తొలగించుంటున్నటువంటి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము, మనము కూడా ఇక మీదట పరదేశులుగా ఇశ్రాయేల్తో సహపౌరులుగా జీవించడానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము మనకు ఉంది. ఆయన త్యాగ ఫలితంగా శిలువ మీద మరణం పొందినటువంటి ఆ త్యాగము వలననే మనం ఈనాడు ఈ స్థితిలోనికి నడిపించడానికి ప్రభు ఎందుకు దాసుని స్వరూపంగా ఎందుకు ధరించుకొని వచ్చాడు. ఆ రోజు యోసేపు దాసునిగా అమ్మబడ్డాడు. ఎందు నిమిత్తం అమ్మబడ్డాడు? మరి తన జనాంగము, తన తండ్రి ఇంటి వారిని రక్షించుకోవటానికి. సంపూర్ణంగా కరువు రాబోతుంది. అటువంటి సమయంలో తన తండ్రి కుటుంబాన్ని రక్షించుకోవటానికి మరి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటున్నది. ఆయన లోబడినటువంటి జీవితం వలన మరి ఐగుప్తీయులకు ఒక మంత్రిగా నియమించబడ్డాడు, ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు, గౌరవించబడ్డాడు. బంగారు గొలుసు వేయబడింది. సన్నటి వస్త్రాలు వలవలు ధరింపజేయబడింది. శ్రేష్టమైనటువంటి రెండవ రథం ఎక్కించబడ్డాడు, చాటింపబడ్డాడు. గొప్ప అనుభవం దేవుని వలన పొందినటువంటి ఆశీర్వాదం, దేవుని పొందినటువంటి విషయం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నది కూడా అదే. ఎటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవము, ఆశీర్వాదము, ఔన్నత్యము, అత్యధికత, ఆధిక్యత పొందాలి అంటే, ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభు నిమిత్తము మనం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. అది ఏదైనా కానీ, భూములైనా కానీ, ఇల్లైనా కానీ, తండ్రి అయినా కానీ, అటువంటి సందర్భం ప్రభు మనకు కల్పించినప్పుడు, ఆ అవకాశం మన ఎదుటగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మనం దానికే లోబడాలి. కానీ వెనకడుగు వేసినప్పుడు మనము నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూస్తూ వాడెవడు పరలోక రాజ్యంలో ప్రవేశింపదు అన్నటువంటి దేవుని మాటలు పరమ సత్యములు ఉంటుండగా, మరి ప్రభు కోసమే మనము ఏదైనా చేయగలిగినటువంటి, ప్రభు నిమిత్తం చేయగలిగినటువంటి జీవితంలో ముందుకు సాగితే ప్రభు మన కోసం ఏదైనా చేస్తానంటాడు, ఏదైనా మారుస్తానంటాడు. ఎటువంటి జీవితాన్నైనా మార్చి ఒక కొత్త జీవితము, నూతన జీవితము, ఆశీర్వాదాలతో కూడిన జీవితము ప్రభు మనకు అనుగ్రహించడానికి సిద్ధపడుతుండగా, అట్టి కృప దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించిన గాక. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, 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 ఆమేన్. జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను, నీ తోడై ఉండెదను. నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావు, అగ్ని మధ్యలో నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు. స్వచ్ఛందాసియోను వాసి స్వర్గ దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుకు కలిగిన మనసును మీరును కలిగి ఉండుడి. క్రీస్తుకు కలిగిన మనసు ఏదో
ద మైండ్ ఆఫ్ జీసస్. విలియం బార్క్లే గారు స్కాట్లాండ్కి చెందిన ప్రపంచంలో మొట్టమొదటి రేడియో వర్తమానికులు. మొదటిసారి రాసుకున్న గ్రంథము ద మైండ్ ఆఫ్ జీసస్. ద మైండ్ ఆఫ్ జీసస్, క్రీస్తుకు కలిగిన మనస్సు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవునితో సమానుడై ఆ భాగ్యమును తృణప్రాయముగా పాపులమైన మన కొరకు పరిశుద్ధుడు, పాపమే లేనివాడు, పాపరహితుడు ఏ విధముగా తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి వచ్చాడో, ఆ ప్రభువు ఏముద్దేశించి మనలను మార్చుకున్నాడో, ఆ మార్పు కలిగిన వారమై, పరివర్తన కలిగిన వారమై, మారు మనసు కలిగిన వారమై, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును కలిగిన వారమై మనము వర్ధిల్లుదాము. చక్కని వాక్యము, శ్రేష్టమైన వాక్యము మన మధ్యలోని తీసుకుని వచ్చిన గ్రేస్ మనోరంజనమ్మ గారిని ప్రత్యేకముగా అభినందిస్తున్నాను. జాన్సన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడైన నీకే స్తోత్రం ప్రభువానికి వేలాది వందనాలయ్యా. గొప్ప దేవుడా, నా తండ్రి, నా ప్రియ ప్రభువ, నా యేసయ్య, నాయన నీకే వేలాది వందనాలు. ఇగో నాయన, నా తండ్రి, నా ప్రియ ప్రభునైనా నీకు ఇలాంటి గొప్ప మంచి మనసునైనా మా కొరకు నాయన ప్రభు నీ స్థానంను విడిచిపెట్టి నైనా ప్రభు నాయన మాకు గొప్ప రక్షణ భాగ్యం నన్ను ఇవ్వటానికి, మమ్మల్ని ప్రభునైనా నన్ను గణపరచడానికి, మమ్మల్ని ప్రభునైనా నీ ఎందుకు చేర్చుకోవటానికి నైనా నీకు నువ్వే నైనా ప్రభు రీతినిగా చేసుకుని గొప్ప మంచి మనసును ప్రభు ఇంకా మేము తెలుసుకొని అట్టి మనసును ప్రభు మేమునైనా ప్రభు వెంబడించటానికి, అనుగ్రహించటానికి, ఇంకా మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి. మేము కూడా ఈ లోకంలో మా అంతటి మేము రీతినిగా చేసుకోవాల్సి ఇంకా అనేకం ఉన్నాయి. ప్రతిదినైనా ప్రభునైనా అయినా మీరు విడిచిపెట్టి ఇలాంటి పరిశుద్ధ మనసులోకి మన ప్రభా ఈ నూతన సంవత్సరంలోకి నూతన అనుభవాలతో మీట్లో ఉన్న అందరిని కూడా నింపి నడిపించమని, అనేక మందికి మాదిరికరంగా ఉండే బ్రతుకుల జీవితాలు మీట్లో ఉన్న మా అందరికి కూడా సహాయం దయచేయండి. వాక్యం చెప్పిన ప్రభు దాసులను దీవించండి, ఈ మీటిని నడిపిస్తున్న దాసులను దీవించండి, మీట్లో ఉన్న అందరిని దీవించండి. మా కుటుంబాలతో ప్రభు నీ ఎదుట నిలబడే బిడలుగా మమ్మల్ని దీవించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చక్కగా ప్రార్థన చేసి అందరి నిమిత్తము ప్రభుని వేడుకొనిన జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈ సభ ముగించుకున్నాము. ప్రభు నేర్పిన నిరంతరం నీవేవనో తండ్రి. ఆమేన్. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? వేస్తానండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేని వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనములు.